నమస్కారం. ఇటీవల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఇద్దరు ఇటీవల జరిగిన దావోస్ పర్యటనకు వెళ్ళటం, దాని మీద పని బాట లేని విమర్శలు చేసేవాళ్ళు కొంతమంది రాష్ట్రంలో వైకాపా నాయకులు తయారయ్యారు. గతంలో వాళ్ళు వెళ్ళి అక్కడ చేయగలిగేది కానీ చేసింది కానీ ఏమీ లేదు, శూన్యం. ఏదో వెళ్ళామంటే వెళ్ళి అక్కడ పైన తిరిగి ఎక్స్కర్షన్కి వెళ్ళినట్టు తిరిగి 4 రోజులు తిరిగి వచ్చి ఇక్కడ కాలక్షేపం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. వాళ్ళ పాత్ర ఎంత, వాళ్ళ ప్రమేయం ఎంత, వాళ్ళ చిత్తశుద్ధి ఎంత అని చూశారు. అదే స్థానంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఈ రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ అంతా మీరు దెబ్బతీసిన దాన్ని తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి గౌరవాన్ని, పునర్వైభవాన్ని తీసుకొచ్చే దాని దిశలో అసలు భారతదేశం నుంచే ఒక బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు నాయుడు గారు అక్కడ పనిచేసింది. పార్టీలో లీడర్ల కంటే లోఫర్లు ఎక్కువ. ఉన్న కొద్దిపాటి లీడర్లు కూడా క్రమక్రమంగా బయటకు వెళ్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెద్ద సంఖ్యలో లీడర్లు నిలబోతా ఉన్నారు. మిగిలేది ఎవరంటే ఆ రెండో భాగం వాళ్ళే. కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏవైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇంకా బాగా అభివృద్ధి చేస్తానని చెప్పారో, ఒక్క అవకాశం ఇవ్వమన్నారో, ఇచ్చిన తర్వాత ఆయన ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయటమే కాకుండా అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని ఉన్న ఇమేజ్ని పాడు చేయటమే కాకుండా చేతగాని అసమర్థపు ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే విభజింపబడిన ఆంధ్రప్రదేశ్కి అమరావతి లేకపోతే రైతుల భాగస్వామ్యంతో అమరావతి దేశంలోనే రోల్ మోడల్గా తయారవుతుంటే దాన్ని పాడు చేసి, అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పాడు, నేను అది సాక్ష్యాలతో కూడా నిరూపించగలను, ఆ విషయం అందరికీ తెలుసు. ఈ ప్రాంతంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక ప్లైవుడ్ సంస్థ పెట్టుబడులు పెట్టి మేము సంస్థలు స్థాపిస్తామని ముందుకు వస్తే 34 సీట్లకు గాను దాదాపుగా 30 సీట్లు గతంలో ఇక్కడ రాజధాని పెడితే 30 సీట్లలో ఓడించి మనకి గెలిపించారు. కాబట్టి కృష్ణా, గుంటూరు జిల్లా వాళ్ళు సంస్థలు పెట్టినా వాళ్ళేమి విలువెవరో గౌరవెవరు, కాబట్టి కృష్ణా, గుంటూరు జిల్లాలో పెట్టద్దు, మీరు పక్కకి వెళ్ళిపోండి అని వాళ్ళు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు పంపించిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో అపారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎన్ని అందిపుచ్చుకోవడానికి ప్రపంచం అంతా సిద్ధంగా ఉంది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి వైకాపాకే భయపడి ఉంది అనేది గమనించాలి. ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించిన విధానాలు కాదు అని మాబోటోళ్ళం, లేకపోతే పార్థసారథి గారు కావచ్చు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, చాలా మంది విభేదించి బయటకు వచ్చి ఈ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మేమందరం వచ్చి అభివృద్ధిలో మన రాష్ట్రం అగ్రంగా వెళ్ళాలని చెప్పి ఆయనతో కలిసికట్టుగా ప్రయాణం చేసాం. అది ఈరోజు వాస్తవం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు కూడా నిరూపిస్తా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2వ స్థానంలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఈరోజు ఆకస్మికంగా వైకాపాను వదిలిపెట్టి పక్కకి వెళ్ళిపోయారంటే అక్కడ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయనేది మీరు గమనించవచ్చు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆత్మ కేవీపీ రామచంద్రరావు గారు అయితే, జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మ విజయసాయి రెడ్డి గారు. ఆయనతో కలిసి 11 కేసుల్లో సహనిందితుడుగా A1, A2గా ఉండి ఎన్నో 2 పర్యాయాలు రాజ్యసభకు ఎన్నికయ్యి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉండి అన్నింటిలో కీలక భూమిక పోషించిన విజయసాయి రెడ్డి గారు ఈరోజు ఆ పార్టీని వదిలిపెట్టారంటే ఆ పార్టీలో ఏం జరుగుతుంది అన్నది గమనించండి. పరిశ్రమల్ని, సంస్థల అధిపతుల్ని, మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి టాటా చైర్మన్ చంద్రశేఖర్ గారి దాకా అందరినీ కలిసి ఈ రాష్ట్రంలో మళ్ళీ పెట్టుబడులు తిరిగి తీసుకొచ్చే క్రమం, ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించుకోవడం, అలాగే మన దావోస్ ఏవైతే ప్రపంచంలో పారిశ్రామికవేత్తలంతా కలిసి అక్కడ ఒక సమ్మేళనం జరుగుతుందో ప్రతి 2 సంవత్సరాలకు జరిగే ఆ కార్యక్రమానికి మన రాష్ట్రం తరపు నుంచి వెళ్ళి అతి ముఖ్య భూమిక పోషించారు. ఇది గిట్టని, ఇది చూడలేని వైకాపా నాయకులు ఇష్టారాజ్యంగా ప్రేరకంగా వెళ్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు చేతగానిది ప్రపంచంలో ఎవరికి చేతగానిది అనుకోవడం వాళ్ళ దురదృష్టం. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు 14 నుంచి 19 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ఎన్నో వేల కోట్లు లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు. ఈ రోజు కూడా అదే రకంగా చాలా సంస్థలను ఒప్పించారు. కానీ కొంతమంది సంస్థల దగ్గర అనుమానాలు ఉన్నాయి. గతంలో లాగా మళ్ళీ కనుక రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు ఏమైనా మారితే ఇట్లాంటి గతంలో ప్రభుత్వం లాగా గత ముఖ్యమంత్రి లాగా నెగిటివ్గా ఆలోచించే ముఖ్యమంత్రి కనుక మళ్ళీ తయారైతే మేమన్నా ఇబ్బంది పడతామేమో పరిశ్రమలు అని చెప్పి ఉదయం నుంచి రాత్రి దాకా 4 రోజులు పర్యటన అత్యంత విజయవంతంగా అతి ఎక్కువ మంది వైఎస్ఆర్ ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో ఆయన కలిసిన మొత్తం పారిశ్రామికవేత్తలతో పోల్చిన దానికంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు 6 మాసాలు 7 మాసాల్లో కలిసిన పారిశ్రామికవేత్తలు 2 3 ఉండేదానికి అవకాశం ఉంది. అది వారికి రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి. ఖచ్చితంగా ఇది అందరూ గమనించాలి, గుర్తించాలి. మునిగిపోయే పడవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా త్వరలో మిగిలిపోయిన లీడర్లు ఎవరన్నా ఉంటే నా లెక్క ప్రకారం అయితే 3 నుంచి 6 మాసాల లోపల లీడర్లందరూ బయటకు వస్తారు. చివరకు మిగిలేది రెండో కోవ వాళ్లే. వాళ్ళతోనే ఆ పార్టీ సమాప్తం కాబోతా ఉందని చెప్పి తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారిని ఎన్నిసార్లు కలిసి చీకొండూరు నుంచి గంగినేనిపాలెం వరకు ఉన్న రోడ్డు ఆగిపోయి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ పరిస్థితుల్లో నేను వెళ్ళి ఓట్లు అడగలేను, అక్కడ మనం వెళ్ళడానికి కూడా అవకాశం లేదని చెప్తే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ₹1 విడుదల చేయని పరిస్థితి. ఆ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ రోజు ఆ రోడ్డు నిర్మాణం శరవేగంగా జరుగుతూ ఉంది. వచ్చే మాసం లోపల ఆ రోడ్డు ప్రారంభోత్సవం కూడా జరుపుకోబోతా ఉంది. అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రోడ్లు గుంటలు పడిపోయి ఉంటే రిపేర్లు చేయడం జరుగుతూ ఉంది. మైలవరం నుంచి ఏమైతే చంద్రాల దాకున్న రోడ్డు ప్రధానంగా ఇబ్బందికరంగా ఉంది. అది గతంలో టెండర్లు అయ్యి ఆ టెండర్లో పాల్గొన్నటువంటి వ్యక్తి పని పూర్తి చేయడానికి నిరాకరించాడు. కాబట్టి మళ్ళీ టెండర్ మార్చడమా లేకపోతే కాంట్రాక్టర్ మార్చడం అనే దాని మీద డిపార్ట్మెంట్లో చర్చలు జరుగుతున్నాయి. త్వరలో అది కూడా పూర్తి చేసి ప్రజల్ని ఇబ్బందుల నుంచి బయటపడేయడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తూ, ఏమైనా దార్శనికుడు, విజనరీ లీడరు, భారతదేశంలో రూపురేఖలు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ప్రపంచం 2వ దశలో ముందుకు సాగుతా ఉంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మళ్ళా తెర మీదకి తీసుకొచ్చి దాని ద్వారా వచ్చే అవకాశాలను ముందస్తుగానే పట్టుకొని మన రాబోయే యువతకి అవకాశాలు కల్పించడానికి, అట్లాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో విషయాల్లో ముందుండే దానికోసం చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తా ఉన్నారు. మీరు బాగా గమనించండి, గత ప్రభుత్వ హయాంలో ధాన్యం ఉంటే 4 నెలలకి 3 నెలలకి 2 నెలలకి కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితి. కూటమి ప్రభుత్వంలో ధాన్యం తీసుకున్న తర్వాత కేవలం 24 గంటల నుంచి 36 గంటల లోపే 48 గంటల లోపే డబ్బు వేసిన ప్రభుత్వం. ఎక్కడ ఇంతవరకు మాకు డబ్బు పడలేదు అకౌంట్లోనే ఒక్క కంప్లైంట్, నియోజకవర్గంలో ఒక్క కంప్లైంట్ కూడా రాని పరిస్థితి ఈ ప్రభుత్వంలో చూస్తా ఉన్నాం.